బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజు అయితే నేను ఒక విలేజ్‌కి అయితే వచ్చాననమాట. వీళ్ళైతే డైరెక్ట్‌గా ఒక సిమెంట్ దిమ్మతో ఏనుగుని పెట్టేశారు. నేను డైరెక్ట్‌గా చూసి ఏంటి ఏనుగు ఇక్కడ ఉందనుకున్నాను. అంత రియల్‌గా ఉంది నిజంగా డైరెక్ట్‌గా చూస్తుంటే. ఇవన్నీ అయితే బొప్పాయి తోట అనమాట. ఈ ఇంటి వాళ్ళదే ఇది. నాకైతే వీళ్ళు ఇవన్నీ గ్యాదరింగ్ చేస్తున్నారు. చాలా మంచిగా ఆవుల ఫార్ము అండ్ ఈ బొప్పాయి తోటలు ఇవన్నీ ఇట్లా డిఫరెంట్గా ఉంటాయని మనకు తెలిసిన చుట్టాలు చెప్పారు. సో అందుకని అయితే విలేజ్కి అయితే వెళ్ళానమాట. అది వచ్చేసేసి వెల్లటూరు అని మనకి గన్నవరం దగ్గరలో అయితే ఉంటుంది. ఆ విలేజ్కి అయితే వెళ్ళాను. అసలు కాయలు అయితే చాలా మంచి మంచిగా ఉన్నాయి. అదే బుజ్జి కాయని చూస్తే నాకైతే భలే ముద్దుగా అనిపించింది. అదేది కోద్దాం అనిపించింది. బట్ కరెక్ట్ కాదులే అని చెప్పి అయితే వచ్చానన్నమాట. వాళ్ళు చాలా నమ్మకంగా పంపించారు వీడియో తీసుకుంటానంటే. చాలామంది ఇష్టపడరు. అండ్ మధ్యలోనే ఆ కాయలతో పాటు మునగ చెట్లు కూడా పెట్టేశారు. చిన్న చిన్న కూరగాయ మొక్కలు అవన్నీ కూడా పెట్టేశారు. A to Z అనమాట అన్నీ. అంటే వాళ్ళ ఇంట్లోకి సరిపడా అన్నీ కూడా వస్తాయి అనమాట. చుట్టుపక్కల వాళ్ళకి తెచ్చుకుంటారు కదా విలేజెస్లో. చాలా మంచిగా అయితే అనిపించింది ఆ కాయలన్నీ చూస్తూ. బట్ ఫైనల్గా వాళ్ళే నాకు 1-2 కాయలు ఇచ్చి పంపించారు బయటకు వచ్చేసిన తర్వాత. అయ్యో కోసుకునే పని కదమ్మా నీకు నచ్చినవని. సో పల్లెటూరులో ఆ ఎఫెక్షన్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది కదా. నేనైతే చాలా ఎంజాయ్ అయితే చేశానఅనమాట తోటలో అలా చూస్తూ అయితే. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే అనిపించింది. వాళ్ళనైతే రమ్మన్నాను, మీరు కూడా ఎవరైనా రండి నేను కొత్త కదా అన్నాను. ఏం పర్లేదు తల్లి ఆడపిల్ల లాంటి దాన్ని వెళ్ళి చూసుకో అన్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి అయితే వాళ్ళకి ఆవుల ఫారం ఉంది. గీదలు కాకుండా ఓన్లీ ఆవులు అన్నమాట. ఒక 6-7 ఆవుల వరకు అయితే పెట్టుకుని వాళ్ళు పూజలకి వాటికి వాళ్ళు ఉపయోగించుకొని ఎవరైనా పూజలకు అడిగిన వాళ్ళకి కానీ మెడిసిన్కి కానీ అలా అంతవరకు అయితే ఇచ్చి మిగిలిన కేంద్రంలో అయితే పోసుకుంటారంట. సో ఓన్లీ ఆవుల ఫార్మ్ అనేది అయితే నేను ఎప్పుడు వినలా. గేదెలు పెట్టుకున్న వాళ్ళ 1-2 కొంచెం ఆవులు పెట్టుకుంటారు. బట్ వీళ్ళు ఓన్లీ ఆవుల పర్పస్సే పెట్టుకున్నారు. 6-7 ఆవులు పెట్టుకుని ఒక 2-3 దూడలు ఉన్నాయి. బుజ్జేగా ఎంతో ముద్దుగా అనిపించింది నాకైతే. వాటికి దానా పెట్టే టైంలో వెళ్ళాను, పాలు తీసేశారు, ఏదో పెడితే తిన్నారు. వీళ్ళు డైరెక్ట్గా కటింగ్ మిషన్ కూడా కొనేసారనమాట వాటి కోసం. అంటే కొంచెం ముళ్ళుగా ఉంటే అవి తినలేదు కాబట్టి గడ్డి. సో అది పీస్ అయితే అయిపోతుందంట. సో దానికోసం అని చెప్పి ఇది కూడా తీసుకున్నామని అయితే చెప్పారు. ఇక్కడే ధాన్యం బస్తాలు, లోడ్లు, వాళ్ళ వ్యవసాయానికి సంబంధించినవి మొత్తం కూడా అన్నీ అక్కడే పెట్టుకుని ఉన్నట్టున్నారు. నాకైతే మంచిగా అనిపించింది. ఒక చిన్న బాటిల్లో నాకు ఆవు పాలు అయితే ఇచ్చారు. సరే మా టెంపుల్ తీసుకువెళ్తావో తాగుతావో ఏదో ఒకటి చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఉన్న అంకుల్ అయితే అట్లా మాట్లాడారన్నమాట. వీడియోకి అయితే మాత్రం పల్లెటూరు కాబట్టి కొంచెం భయపడ్డారు. నా వద్ద తెలియ ఎందుకులే అన్నారు. కానీ ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.